మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ కి జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉందని, జైలుకు వెళ్తే సీఎం అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. అరెస్ట్ కావాలనే కేటీఆర్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారన్నారు. అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదని, త్వరలోనే ఈ రేసు కేసులో దోషులు ఎవరో బయటపడతాయన్నారు నేతలు. మాజీ మంత్రి కేటీఆర్ కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉందన్నారు మంత్రి సీతక్క. వీలైనంత తొందరగా జైలుకు పంపాలని సీఎంను రెచ్చగొడుతున్నారన్నారు. కేటీఆర్ కవిత మధ్య పోటీ ఉందని, కవితపై తాను వెనుకబడ్డాననే ఆలోచనతో జైలుకు వెళ్లడానికి కేటీఆర్ ప్లాన్లు చేస్తున్నారని విమర్శించారు సీతక్క. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయి యోగా చేసిన అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపు ఎందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది బహుశా. అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నావు. మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో, ఏ రకంగా ల్యాండింగ్ అవుతుంది, ఏ రకంగా టేకాఫ్ అవుతుందని అంటే లీగల్గా ఉండే అటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వం ముందుకెళ్తాఉంది. మాకేం కక్ష సాధింపలేదు. మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లేందుకు తహతహలాడుతున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జైలుకు వెళ్తానని ముందే మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖలో రాసిన ప్రతిదీ కాంగ్రెస్ నాయకులు ముందే చెప్పారన్నారు విప్. బీజేపీ బీఆర్ఎస్ గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ చేస్తాయని తాము ముందే చెప్పామన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో క్రీడా మైదానాన్ని పరిశీలించారు ఆది శ్రీనివాస్. జైలుకు వెళ్తేనే సీఎం అవుతానని మాజీ మంత్రి కేటీఆర్ బలంగా నమ్ముతున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్. ఢిల్లీలో కవిత జైలుకు వెళ్లిందని, అందుకే హైదరాబాద్లో తాను కూడా వెళ్లాలని కేటీఆర్ అనుకుంటున్నారని చెప్పారు. అరెస్ట్ కావాలనే కేటీఆర్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని విమర్శించారు చామల. ఈరోజు కేటీఆర్ గారు మరి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నటువంటి భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో ఈ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ట్రెండ్లో భాగస్వామ్యం తీసుకోవాలని తహతహలాడిపోతున్నట్టు మాత్రం డెఫినెట్గా కనపడుతుంది. సో ప్రతిసారి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారేమోనన్న భ్రమలో కేటీఆర్ గారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్గా కనపడుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ కేబినెట్ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా విదేశీ కంపెనీలకు 55 కోట్లు చెల్లించారని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నిబంధనలు పాటించకుండా, ఆర్బీఐకి చెప్పకుండా డబ్బులు పంపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. చట్టంపై గౌరవం ఉందంటూనే కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు బల్మూరి. ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు. మంత్రివర్గ అనుమతి లేకుండా 55 కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు. ఈరోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేపు ఉదయం జూబ్లీహిల్స్ ఏసీపీ దగ్గర సాక్ష్యం చెప్పనున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిందన్న ఆరోపణలున్నాయి. పోలీసుల సూచన మేరకు ఈ కేసులో రేపు ఉదయం 11 గంటలకు పోలీసులకు తన వాంగ్మూలం ఇవ్వనున్నారు పీసీసీ చీఫ్.